నువ్వు పెరోల్లో బయటకు వచ్చి ఇవాళ్టితో 15 రోజులైంది. రేపే చివరి రోజు. 5 గంటల్లోపు నువ్వు సరెండర్ కాకపోతే నీకు జామీనిచ్చి బయటికి తీసుకొచ్చిన మీ అన్నయ్య మినిస్టర్ పదవి గోవింద. లా కాలేజీలో గొడవలు రేపి 3 చావుకి కారణమయ్యాడే మీ అన్న. వాడికి నేను విధించే శిక్ష ఇది. మీ అన్న పాలిటిక్స్లో గొప్పోడవడానికి కారణమే నువ్వు. వాడి కోసం హత్యలు, రేపులు, బెదిరింపులు ఇలాంటివన్నీ చేసావు కదా నువ్వు. దానికోసం నేను నీకు విధించే స్పెషల్ శిక్ష ఇది. మీ అన్న అరెస్ట్ అయ్యేంత వరకు నిన్ను బయటికి వదలను. ఒక పబ్లిక్కి సమస్య గనక వస్తే ఇంకో పబ్లిక్ రియాక్ట్ అవుతాడన్న విషయాన్ని తెలుసుకోవాలి నువ్వు. ఈ గోడను పగలగొట్టడం నాకు పెద్ద విషయం కాదు. నేను బయటకు వచ్చాక నేనెవడినో తెలుస్తుంది, తెలుసుకుంటా. ఈ వాచ్మెన్ పని చేసే కంటే 4 గొర్రెల్ని కొని మేపుకున్నా బాగుండేది. అయ్యో, 2 సార్లు లూజ్ మోషన్స్ అయ్యేసరికి గాలి తీసేసిన బెలూన్ లాగా అయిపోయాను. ఎవరా నువ్వు? ఆ సునంద మొగుడువే కదా? ఎవరు నువ్వు? నేను ఊరికి ఓడిపడ్డావు. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి వచ్చాడు వీడు. నన్ను వదలడంట. ఉండు, రేపు మంత్రి ఇచ్చిన 4 నిమ్మకాయలు తీసుకొస్తాను, దాంతో ఓ పని అయిపోతుంది. విషయం ఏంటి సార్? విషయం ఉంది, నేను నీకు చెప్తాను. దాన్ని ఇంకెవరికి నువ్వు చెప్పనని సాయిబాబా మీద ఒట్టేయాలి. బాబా మీద ఒట్టు చెప్పను. అయ్యో, ఏంటి మీరు పెద్ద లీడర్ అవుదాం అనుకుంటున్నారా? లేదు, సమాజానికి ఉపయోగపడేవాడిని కావాలనుకుంటున్నా. నీ ఫోన్ ఇవ్వు, నా మొబైల్లో ఛార్జింగ్ లేదు. చేసుకోండి. థ్యాంక్స్. హలో, టీవీనేనా? మేడం, ఒక ఇంపార్టెంట్ న్యూస్. మన లా మినిస్టర్ వాళ్ళ తమ్ముడిని జైలు నుంచి పరోల్ మీద బయటికి తీసుకొచ్చి తప్పించుకునేలా చేశాడు. దయచేసి నా ఫోన్ ఇవ్వండి హలో సార్. కస్తూరి న్యూస్, ఒక ఇంపార్టెంట్ విషయం. లా మినిస్టర్ వాళ్ళ తమ్ముడు తప్పించుకునేలా చేశాడు. 100% పక్కా న్యూస్. అయ్యా, సార్ నా ఫోన్లో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు సార్? నిజం అందరికీ తెలియాలి. నువ్వెలాగో ఎవరికి యూస్ కావు, నీ ఫోన్ అన్న యూస్ అవ్వాలి. అయ్యో, హలో, మీతో పెద్ద తలనొప్పి అయిపోయింది సార్ నాకు. మొబైల్ కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చి ఎక్కడికైనా ఎస్కేప్ అయిపోవడం మంచిది. సార్, నా మొబైల్ మిస్ అయింది సార్. ఎలాగైనా ఎంకరేజ్ చేసి త్వరగా ఇప్పించండి సార్, ప్లీజ్. 100 మంది కంప్లైంట్ ఇస్తున్నారు. అర్జెంట్ అంటే కుదరదు, వెళ్ళవయా. సార్, అది కాదు సార్, నేను నా వైఫ్ రొమాన్స్ చేస్తున్నాను, అందులోనే ఉన్నాయి సార్. రొమాన్స్ చేయడాన్ని మొబైల్లో స్టోర్ చేసి పెట్టుకుంటారా సార్? ఏదో మెమరీ కోసం అలా చేసి పెట్టుకున్నాను సార్. ప్లీజ్ సార్, ఊరికే నచ్చ పెట్టద్దు, చూస్తాలే బా. త్వరగా చూడండి సార్. నువ్వేంటి అలా చూస్తున్నావు? క్యూలో నిలబడేలా. సారీ సార్. రావమ్మా, నీదే మొబైల్. అయ్యో, ఈ చింపాంజీ గడికి ఎంత అందమైన పెళ్ళామా. బాస్, మీ మొబైల్ మోడల్ ఏంటి? అదేదో పోలీసులు చూసుకుంటారు, నువ్వు నీ మొబైల్ పని చూసుకో. వచ్చాడు చెప్పడానికి. రావే, ఆ మొబైల్ ఉన్న వీడియోలు లీక్ అవ్వకుండా ఉంటే చాలు. ఈ స్టేట్కి లా మినిస్టర్ని నేను. చట్టానికి విరుద్ధంగా నేను ఏ తప్పు చేయను. ఎవరు ఏ తప్పు చేసినా సరే వాళ్ళని నేను అడ్డుకుంటాను. జామీన్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన మీ తమ్ముడు ఫారిన్కి ఎస్కేప్ అయ్యాడంట కదా సార్? మీ తమ్ముడికి బదులుగా ఇంకెవడో జైలుకి వెళ్ళాడట, నిజమేనా సార్? ఒక్క నిమిషం ఉండండి. రే మావా, కుక్క మెడలో మొబైల్ రింగ్ అవుతోందిరా. మొబైల్ ఇంతకు ముందు మనుషుల చేతుల్లోనే ఉండేది, ఇప్పుడు కుక్క మెడలోనూ ఉంది. రిసీవ్ చేసుకోవడం లేదే.
ఈరోజు సాయంత్రం 5 గంటలకి ముందు నా తమ్ముడు జైలుకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసుకోండి. వెళ్ళకపోతే నేను లా మినిస్టర్ని. చట్టాల గురించి నాకు బాగా తెలుసు. వాడు గనక వెళ్లకుంటే నా పదవికి రిజైన్ చేసి నేను స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాను. సరేనా? సార్ మీరు చెప్పిందంతా పత్రికలో వేసుకోమంటారా? చేసుకోండి. అన్నా నాకు డౌట్ అన్నా, అతను మీకు చెప్పకుండా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారనిపిస్తోంది. ఏయ్, చూడరా. ఎవరావిడ? ఆ లా కాలేజీ గొడవల్లో చనిపోయిన ఆ కుర్రాడి వాళ్ళమ్మ ఈవిడే సార్. ప్రాబ్లం చేస్తున్న టీచర్ అమ్మ కూడా ఈవిడే. ఈవిడ వల్ల మనకి ప్రాబ్లం వస్తుందని వీళ్ళంటుండేవారు. ఆ విషయం వాడు విని ఈవిడ్ని చంపేశాడు. అదిరా నా తమ్ముడంటే. జైలుకు వెళ్ళినా హత్య చేసినా అన్నీ నా కోసమే. కారుతో పాటు నిన్ను తగలబెట్టేస్తాను. ఇంకో 2 గంటల్లో నా తమ్ముడు ఎక్కడున్నాడో కనిపెట్టాలి. ఆ రోజు నా బ్లడ్ ఇచ్చి నువ్వు హీరో అవుతావా? ఈ రోజు వీళ్ళ దగ్గర తన్నులు తినేలా చేసి నీకు బ్లడ్ లాస్ అయ్యేలా చేస్తా. పద. ఎక్కడికి? చూడు, నాకిప్పుడు ఒక ధైర్యవంతుడైన కుర్రాడు కావాలి. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. ఎందరో గొప్ప గొప్ప మనుషులొచ్చి చెప్తున్నా సరే ఎవ్వరూ వినడం లేదు. మొదటి నుంచి బలవంతులైన వాళ్ళు బలహీనుల్ని అనగదొక్కుతూనే ఉన్నారు. అటువంటి చెడ్డవారిని ఎందుకని ఎవరూ శిక్షించడం లేదు? రా, ఇరగదీ వాళ్ళని. కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడనన్న తృప్తి మిగులుతుంది. నీ దగ్గర పవర్ ఉంది. కొట్టు. కొడతావేంట్రా? కొట్టు. మీరు చేస్తున్నది తప్పో రైటో తెలియకుండా ఎలా కొట్టడం? తప్పో రైటో తెలుసుకుని కొడతావా నువ్వు? వాడి పెళ్ళాం బ్యాక్ బాగుందని అన్నాను, దానికి వాడు కాలర్ పట్టుకుని ఇంకోసారి ఇలాంటి వెధ వేషాలు ఇస్తే నరికి పారేస్తాను. డబ్బులు ఇవ్వు. పర్స్ లేదే. నీ పర్స్ నా దగ్గర ఉంది. అది టీమ్మా. నీకు అసలు బుద్ధుందా? దీన్ని తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి. దీన్ని నా అకౌంట్లో రాసుకో, ఇచ్చేస్తాను. ఎవడబ్బా ఇది? హలో, నేనయ్యా మేస్త్రి. సార్ నమస్కారం సార్. అదెలా సార్? నేను పాత సిమ్ము తీసేసి కొత్త సిమ్ము వేసినా నాకు 7 నంబర్లు మాత్రమే గుర్తున్నాయి. మిగతావన్నీ ఎరేజ్ అయిపోయాయి. కానీ మీకెలా సార్ అన్ని నంబర్లు గుర్తున్నాయి? అందుకే నేను ఇంజనీర్ అయ్యాను, నువ్వు మేస్త్రి అయ్యావు. మ్యాటర్ ఏంటి సార్?